హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 98.47 మంది పెన్షన్ లబ్ధిదారులు అంటే 98.47% పెన్షన్లు అయితే లబ్ధిదారుల అకౌంట్లో జమ అయినట్లు అధికారులు తెలిపారండి. ఇక 48,92,503 మందిలో 49 లక్షల మంది అని దాదాపుగా వీరిలో 48 లక్షల మందికి బ్యాంకుల్లో ఖాతా జమ అయిందన్నారు. ఇక అకౌంట్ పని చేయని కారణంగా కొందరి పెన్షన్లు అయితే జమ కాలేదు. వారికి మే 4వ తేదీ అంటే రేపు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74,399 మంది పెన్షన్లు బ్యాంకు అకౌంట్లలోనే డబ్బులు జమ కాలేదైతే లెక్క తేల్చారు. ఈ 74,000 మందికి అయితే ఇంటికి వెళ్ళి పెన్షన్ అయితే సచివాలయ ఉద్యోగులు వీరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయనట్లయితే తెలిపారు. వీరి జాబితాను శుక్రవారం అనగా ఈరోజు గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు శశిభూషణ్ కుమార్ గారు. మొత్తంగా చూస్తే 65.4 అంటే 65,49,000 మందికి గాను 63,31,000 మందికి అంటే 96.67% మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అయినట్టు తెలిపారు. అలాగే 15,13,752 మంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేశామని అయితే అధికారులు చెప్పారు. ప్రధానంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలాగే వారందరికీ పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాము. పెన్షన్ విషయంలో కొంత గందరగోళం కనిపించింది. బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తానని చెప్పినా చాలామంది జమ కాకపోవడంతో ఆందోళన చెందారు. బ్యాంకులకు వెళితే అక్కడ భారీగా క్యూ లైన్లు కనిపించాయి. కొందరు లబ్ధిదారులకు 2-3 అకౌంట్లు ఉండడంతో ఏ బ్యాంకులో జమ చేస్తారో తెలియదు. బ్యాంకులో కూడా చెక్ చేసుకోలేని పరిస్థితి. ఇక కష్టమో నష్టమో అని కొందరు లబ్ధిదారులు క్యూలో గంటల కొద్దీ నిలబడి అకౌంట్ చెక్ చేసి డబ్బులు జమ కాలేదని తెలిసి నిరాశతో ఇలా వెనక్కి వెళ్ళిపోయారు అని అయితే చెప్తున్నారండి. సో అదేవిధంగా పెన్షన్ అకౌంట్కు జమ చేశారని చెప్పడంతో అందరూ బ్యాంకుల దగ్గర క్యూ కట్టారు. దీంతో అక్కడక్కడ రద్దీ పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లు కనిపించాయి. ఒకవైపు ఎండలు, వేడి గాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. సో కొన్ని చోట్ల అయితే పలువురు లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లు రన్నింగ్లో లేవని సిబ్బంది గుర్తించారు. ఆ అకౌంట్లను తిరిగి రన్నింగ్లోకి తీసుకురావాలంటే ₹100 అలాగే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురావాలని అయితే బ్యాంకు సిబ్బంది చెప్పారని, అవి తీసుకొచ్చి ఇస్తే 2 రోజుల తర్వాత బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చని చెప్పారట. దీంతో చాలామంది నిరాశ చెంది అక్కడ నుంచి వెళ్ళిపోయారని. మొత్తం మీద పెన్షన్ పంపిణీ వ్యవహారం ఈ నెల కూడా చాలా గందరగోళంగా, తలనొప్పిగా అయితే మారిందండి పెన్షనర్స్కి. సో ఈ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ రేపటి నుంచి ఇంటింటికి వచ్చి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు అయితే పంపిణీ చేస్తారని అయితే చెప్తూ ఉన్నారండి. సో ఎవరు కూడా కంగారు పడకూడదు అని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకున్న సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.